చచ్చిన దాని పిల్లలు. ఒక గ్రామంలో ఒక మనిషి ఒక స్త్రీని కోరి పెళ్లి చేసుకున్నాడు. కానీ వాళ్ళు ఏడాది పాటు కాపరం చేశాక ఆమె ఒక మగబిడ్డను కని బాలింతరాలుగానే చనిపోయింది. ఆమెను పెట్టెలో పెట్టి పాతేసినాక ఆమె తల్లివైపు వాళ్ళు ఆ బిడ్డను సాకుతామన్నారు. కానీ పిల్లవాడి తండ్రి అందుకు ఒప్పుకోక తన బిడ్డను తానే పెంచుతానని పట్టుపట్టాడు. పిల్లవాడి సంరక్షణకు ఒక ముసలిదాన్ని తెచ్చి తన ఇంటనే ఉంచుకున్నాడు. ఇంట ముసలామె, బిడ్డ, వాడి తండ్రి మాత్రమే ఉండేవారు. రాత్రిపూట ముసలామె పిల్లవాడి తొట్టెకు దగ్గరలోనే పడుకుని అహోరాత్రాలు వాణ్ణి కనిపెట్టుకుని ఉండేది. 2 మాసాలు గడిచాయి. ఒకరోజు దీపాలు పెట్టాక ఇంటి యజమాని ఇంటికి తిరిగి వచ్చి చంటి పిల్లవాడిని తన చేతుల్లోకి తీసుకుని, పిల్లవాడు చక్కగా ఎదుగుతున్నాడు, నీ పోషణ చాలా బాగుంది అని ముసలామితో అన్నాడు. దానికి ఆ ముసలామి, అసలు జరుగుతున్న సంగతి నీకేం తెలుసు? నన్ను నువ్వు తెచ్చిన దగ్గర నుంచి రోజూ చూస్తున్నాను. ప్రతి రాత్రి వాడి తల్లి వచ్చి అలమారులో నుంచి ఆహారం తీసుకుని తిని పాలు తాగి తొట్టెలో నుంచి పిల్లవాడిని తీసుకుని వాడికి పాలిచ్చి ఒళ్ళంతా తుడిచి బట్టలు మార్చి పిల్లవాడిని ముద్దు పెట్టుకుని తొట్టెలో పడుకోబెట్టి వెళ్ళిపోతున్నది. ప్రతి రాత్రి ఆమెను చూస్తూనే ఉన్నాను, కానీ పలకరించడం లేదు అన్నది. నాకీ సంగతి మాట మాత్రం తెలిస్తే ఆమెను వెళ్ళిపోనివ్వకపోదును, కనీసం ఉంచేయటానికి ప్రయత్నం చేసి ఉందును అన్నాడు యజమాని. ఇప్పుడేం మించిపోయింది, ఇవాళ రాత్రి మేలుకుని ఉండు, ఆమె వచ్చినప్పుడు దగ్గుతాను అన్నది ముసలామె. ఆ రాత్రి అతను తన గదిలో మేలుకునే పడుకున్నాడు. బాగా పొద్దుపోయినాక తలుపు తోసిన చప్పుడు వినిపించింది. తర్వాత చచ్చిపోయిన మనిషి లోపలికి వచ్చి తొట్టెలో పిల్లవాణ్ణి ముద్దు పెట్టుకుని అలమార వద్దకు వెళ్ళి ఉడికించి ఉంచిన ఉర్లగడ్డలు, పాలు తీసి వాటిని తిని తాగింది. తర్వాత ఆమె చలిమంటను ఎగదోసి చలితో బాధపడుతున్న దానిలాగా చేతులు కాచుకుని తొట్టె వద్దకు వచ్చి పిల్లవాణ్ణి ఎత్తుకుని వాడికి పాలిచ్చి వాడి ఒళ్ళంతా శుభ్రం చేసి పక్కబట్టలు మార్చింది. తర్వాత ఆమె నిలబడి తన భర్త ఉన్న పడక గదికేసి చూసి నిట్టూర్చింది. ఆ సమయంలో ముసలామె దగ్గింది. చచ్చిపోయిన మనిషి వెళ్ళిపోయింది. మేలుకుని ఉన్నావా అని అడిగింది ముసలామె. మేలుకునే ఉన్నాను అంటూ యజమాని తన గదిలో నుంచి యువతలికి వచ్చాడు. ఆమెను చూశావా అని ముసలామె అడిగింది. చూశాను గాని దగ్గరకు వెళ్ళడానికి భయం వేసింది అన్నాడతను. తెల్లవారిందాకా అతనికి నిద్ర రాలేదు. తెల్లవారగానే అతను అత్తవారింటికి వెళ్ళాడు. అతని అత్తమామలు, 3 బావమరుదులు పిల్లవాడి యోగక్షేమాలు అడిగారు. అతను వాళ్లతో రోజూ తన ఇంట రాత్రివేళ జరుగుతున్న కథ చెప్పాడు. నిన్న రాత్రి నేను ఆమెను కళ్ళారా చూశాను. ఆమె వెళ్ళిపోకుండా ఆపుదామనుకున్నాను, కానీ భయంతో చెయ్యి కాలు ఆడలేదు అన్నాడతను. ఎంత పొరపాటు చేశావు, నేనక్కడ ఉంటే దాన్ని వెళ్ళిపోనివ్వకపోదును అన్నాడు అతని పెద్ద బావమరిది. అయితే నా వెంటరా, ఈ రాత్రి వచ్చినప్పుడు మీ చెల్లెల్ని పట్టుకుందువు గాని అన్నాడు చచ్చిపోయిన దాని భర్త. ఇద్దరూ కలిసి చచ్చిపోయిన దాని భర్త ఇంటికి వచ్చారు. ఆ రాత్రి పెందలాడే వాళ్ళు పడగ్గది చేరి చచ్చిపోయిన దాని రాక కోసం ఎదురు చూడసాగారు. మామూలు వేళకే ఆమె తలుపు తోసుకుని లోపలికి వచ్చి చలిమంట వద్ద చేతులు వెచ్చబెట్టుకుని అలమారులో నుంచి తీసుకుని ఆహారం తిని పాలు తాగి తొట్టె నుంచి బిడ్డను తీసుకుని వాడికి పాలిచ్చి వాణ్ణి శుభ్రం చేసి పక్క బట్టలు మార్చి పడుకోబెట్టి తన భర్త గదికేసి చూసి నిట్టూర్చి బయటికి వెళ్ళిపోయింది. మీరు నిద్రపోతున్నారా అని ముసలామి కేకపెట్టింది. ఇద్దరూ గదిలో నుంచి బయటికి వచ్చారు. మీలాంటి పిరికి మనుషులను నేనెక్కడా చూడలేదు అంది ముసలామె. మన్నాడు 2వ బావమరిది వచ్చాడు. కానీ వాడు కూడా తన చెల్లెల్ని సమీపించడానికి భయపడిపోయాడు. అప్పుడు 3వవాడు, నేనుంటే దాన్ని పోనిచ్చి ఉండను అన్నాడు. ఆ మన్నాడు రాత్రి 3 బావమరుదులు తమ బావగారి ఇంటికి వచ్చి గదిలోకి చేరారు. 3వ బావమరిది గది వాకిలికి దగ్గరగా పడుకున్నాడు. ఆమె రావటం నలుగురూ చూశారు. ఆమె వచ్చి చేతులు వెచ్చబెట్టుకుని ఉడికిన ఉర్లగడ్డలు తిని పాలు తాగి పిల్లవాడికి పాలిచ్చి ఒళ్ళు శుభ్రం చేసి పక్కబట్టలు మార్చి పిల్లవాడిని తొట్టెలో పడుకోబెట్టే ముందు 1కి 3 సార్లు ముద్దు పెట్టుకుని వాణ్ణి తొట్టెలో ఉంచి లేచి నిలబడింది. ఆ సమయంలో 3వవాడు గది బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పట్టుకున్నాడు. వదులు వదులు అంటూ ఆమె వాడితో బలంగా పెనుగులాడింది. వాడు మాత్రం ఆమెను వదల్లేదు. ఈలోగా వాడి అన్నలు వచ్చి
ఆమెను పట్టేశారు. నేను వెళ్ళాలి, లేకపోతే నన్ను చంపేస్తారు అని అరిచి ఆమె మూర్ఛపోయింది. మర్నాడు తెల్లవారి ఆమెకు స్పృహ వచ్చాక ఆమె జరిగిన సంగతి చెప్పింది. ఆమె నిజంగా చావలేదు. ఆమె చావు పిశాచాల కల్పన. ఆమెను పాతేశాక ఆమె పిశాచాల అధీనం అయింది. పిశాచాలు ఆ ప్రాంతంలో ఉన్నంత కాలము ఆమె తన బిడ్డను చూసుకోగలిగింది. కానీ పిశాచాలు ఆమెతో సహా దూర ప్రాంతానికి తరలిపోతున్నాయి. అందుచేత ఆమె ఆఖరిసారి తన పిల్లవాడిని చూసుకోవటానికని వచ్చి తన అన్నలకు చిక్కింది. ఆ రోజు వాళ్ళు ఆమెను పట్టుకోకపోతే ఆమె మరి కనిపించి ఉండేది కాదు. ఆమెను పట్టిన పిశాచాలు వెళ్ళిపోయి ఉండాలి. ఆమె తిరిగి తన భర్తతో మామూలుగానే కాపరం చేసి 9 మంది పిల్లలను కన్నది. ఆ పిల్లలను ఊళ్ళో వాళ్ళు మాత్రం చచ్చిన దాని పిల్లలు అనేవాళ్ళు. కథ సమాప్తం.